ప్రియమైన దైవజనమ, ఈ దినాన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ఈ దినము గమనించుదాం. ఒకసారి చదవగలరు? ప్రకటన గ్రంథము. సమీపించినది గనుక సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ధన్యతను గురించి ప్రభు తెలియచేస్తూ ఈ మాట అంటూ ఉన్నారు. సమయము సమీపించి ఉన్నది అని ప్రభువు ఈ మాటను మనకి ఒక హెచ్చరికగా తెలియచేస్తున్నారు. సమయము సమీపించి ఉన్నది, కాలము సమీపించి ఉన్నది. ఇది నేను గమనించినప్పుడు దాదాపుగా ప్రభువు రాకడ సమయమే కాని, కాలము సమీపమైన విషయమే కాని 395 సార్లు ఈ మాటను వ్రాయబడి ఉండటాన్ని నేను గమనించాను. అయితే దేవుడు అంటున్నాడు, దానియేలు కాలమందు ఈ కాలమాన సమయములను గురించి దానియేలు అడిగినప్పుడు, దానియేలు ఈ మాటలను నీవు మరుగు చెయ్యి. ఇవి సమయం ఇంకను రాలేదు. ఇవి అంత్యకాలం ఒకటి రాబోతుంది. ఆ కాలమందు జనులు తెలివి గల వాళ్ళు అవుతారు. ఆ కాలమునకు ఇది ముద్రించి లేక మరుగు చేయమని ప్రభువు చెప్పాడు. మనం చూసినట్లే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు మనం ఈ విషయాన్ని గమనిస్తాం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలునకు చెప్పారు. ఎందుకని ఈ మాట దానియేలుకు ఆ మాట చెప్తున్నాడంటే, అదే అధ్యాయము 8, 9 వచనాలలో దానియేలు అడుగుతున్నాడు, అయ్యా వీటి అంతమేమిటయ్యా? వీటి యొక్క కాలము ఎప్పుడు సమీపమవుతుందయ్యా? ఇవి ఎప్పుడు జరుగుతాయ్యా అని అడిగినప్పుడు దానియేలుతో ఈ మాటను ముందుగానే తెలియచేస్తున్నాడు. అయితే ప్రకటన దగ్గరకు వచ్చినప్పుడు 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూచినప్పుడు, ఆ దినాన దానియేలు ఈ గ్రంథమును మరుగు చెయ్యి అని చెప్పిన దేవాది దేవుడు ఇక్కడికొచ్చేసరికి ఈ గ్రంథమును ముద్రించవద్దు, మరుగు చేయవద్దు. ఎందుకంటే కాలము సమీపమైనది అని ఇక్కడ మనకు ఈ రాకడ దినాలలో ఉన్న మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి ఈ మాటని. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది, వీటిని నీవు ముద్రించవద్దు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అదే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7, 8 వచనాలు చూచినప్పుడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడని ఆ దినమున లేఖనములలో ప్రభువు పలికి ఉన్నారు. ఆ మాట అంటూనే ప్రభువు మరొక మాటన అక్కడ, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు భూదిగంతముల వరకు ఈ విషయాలలో నాకు సాక్షులై ఉంటారని ప్రభువే సెలవిచ్చారు. నీ జ్ఞానమును బట్టి నీవు గ్రహింపజాలవు. కాలములను సమయములను ముద్రించిన దేవాది దేవుడు ఈ అంత్యకాలములో ఉన్న మనకు వాటిని జ్ఞానముతోటి నింపి, అనగా పరిశుద్ధాత్మ శక్తితోటి నింపి,
ఆ కాలమాన పరిస్థితులను మనకు తెలియచేసి తన రాకడకు సిద్ధపాటును కలుగచేస్తూ ఉన్నాడు. అందుకని తండ్రి తన స్వాధీనములో ఉంచుతున్నాడు అంటూనే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మములను తెలిసి ఉన్నవి అవి వారికి తెలియజేసి ఉన్నాడు అని దావీదు కీర్తనకారుడు కూడా ప్రకటించాడు. అయితే ప్రియమైన దైవజనమా, ఆ కాలము పరిస్థితులను బట్టి మనము గ్రహించాలని, ఆయన రాకడ సమీపమై ఉన్నదని, ఆయన రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నామని మనము గ్రహించబద్దులమై ఉన్నాం. మనము గ్రహించాలని ఆయన సంకల్పం. మనము విడువబడకూడదని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ దినాన మనము చాలా జాగ్రత్తగా కొన్ని అంశాలను, అందులో లోతైన ఒక మర్మమును మనము కొంత సమయమును బట్టి మనము గ్రహించబద్దులమై ఉన్నాం. దానియేలుకు చూపినటువంటిది, ప్రకటనకారుని ద్వారా బయలుపరచబడినటువంటిది, ఈ కాలమందు జరిగి ఉన్న సంభవాలు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనకి ఆత్మ జ్ఞానము కలుగచేసి వివరించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ కాలములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు అన్నప్పుడు ఈ కాలాలు ఎవరెవరికి తెలుసు? చాలా మంది ఈ ప్రశ్నను, అయ్యా తండ్రి కాలములను, సమయములను తన స్వాధీనములో పెట్టుకున్నారు కదా, మరి మనకి తెలియదు, ప్రభువు రాకడ ఎప్పుడో మనము గ్రహించలేము కదా అని కొందరు అభిప్రాయముగా తీసుకుంటూ ఉన్నారు. ఆ ఘడియ అనేది ఆయన తన స్వాధీనపరిచారు, కానీ కాలములను, సమయములను, వాటి స్థితిగతులను మనకి తెలియపరుస్తూనే ఉన్నారు. గ్రహించడము మన బాధ్యతగా ఉన్నది. గ్రహించడము మనదే బాధ్యత. ఎందుకంటే మనకి దేవునికి మాత్రమే సమయములను, కాలములను ఎరిగిన వారని అనుకుంటున్నప్పుడు, ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనాన్ని నువ్వు చూచినప్పుడు, అపవాది తనకు కలిగిన సమయము కొంచెమేనని తెలుసుకుని మన యొద్దకు బహుక్రోధము కలిగిన వాడై దిగి వచ్చి ఉన్నాడు అని లేఖనమే చెబుతూ ఉన్నది. అనగా వాని కాలము ఎంత మేరకున్నదో మనము ఈ మాటను బట్టి వాడు గ్రహించాడు అని మనం గుర్తించగలం. అంతేకాదు, ఒకానొక సమయములో మత్తయి సువార్తలోను, మార్కు 8లోను ఆయన 2 ప్రాంతాలలో నడుస్తూ వెళుతున్నాడు. ఒకటి, ఆయన గెదారేనీయుల దేశములోనికి వెళుతూ ఉన్నప్పుడు దయ్యములు పట్టిన ఒకడు వచ్చి, యేసు సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మాతో నీకేమి పని, మా సమయము రాకమునుపే నీవు మమ్ములను ఎలాగ హింస పెడుతున్నావయ్యా, పాతాళమునకు ఆజ్ఞాపించవద్దయ్యా అంటే, అక్కడ పాతాళమునకు ఆజ్ఞాపించు అధికారము యేసుక్రీస్తు నాథునికున్నదని అక్కడ మనకి తెలియచేస్తూ, మా సమయము లేక మా కాలము రాకమునుపే అన్నారు. అంటే ఆ కాలము వారు గుర్తెరిగి ఉంటేనే అనగలరు కదా. అంటే సాతానుకు కూడా తనకు కలిగిన సమయం ఎంత మేరకు వాడు గుర్తించగలిగి ఉన్నాడు. మరి మనము కూడా మనకు ప్రభువు రాకడ సమయము, మనము కాలమాన పరిస్థితులను లెక్కించుకుంటూ దానిని బట్టి గుర్తించాలని ఆయన ఆదాము నుంచి, అనగా ఏదేనులో నుంచి లోకమునకు మరణాన్ని తీసుకుని వచ్చిన సమయము మొదలుకొని ఏ నేల నుంచి తీయబడి ఉన్నాడో ఆ నేలలోనికి తిరిగి పంపబడిన ఆ కాలము నుండి దేవుడు మనకు
వారముల లెక్కలోను, మాసముల లెక్కలోను, దినములు, సంవత్సరముల లెక్కలో పలు సూచనలు ఆదికాండము నుంచి తెలియచేస్తూనే ఉన్నాడు. వాటిని జ్ఞానము కలిగి మనము లెక్కించబద్దులం. అంతేకాదు, మనకు ఉదాహరణ చూసినప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టిన సమాచారమును వారు గుర్తించగలిగి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదును అడిగాడు. అడిగినప్పుడు వారన్నమాట, మేము ఆయన నక్షత్రములను చూచితిమి. దాని తరువాత కాలములను, సమయములను వారు లెక్కించి రాజాశ్రయానికి వెళ్ళి వారు రాజుని, యూదుల రాజు ఎక్కడనే ప్రశ్న వేశారు. అనగా కాలమాన పరిస్థితులను లెక్కించున్నట్లుగా దేవుడు ఆయా కాలాలను మన ముందు ఉంచాడు. అయితే ప్రియమైన దైవజనమ, ఇక్కడ జనరల్ గా మనము చూస్తూ ఉన్నప్పుడు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను చూచినప్పుడు ఆ దినాన్ని గురించి ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దినమట, ప్రత్యేకమైన ఆ దినము, కారు చీకటి కమ్మును, వెలుగు ఉండదట. చూడండి, ఈ మాటను మనము యెహోవా గుర్తించాలి. దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా మీకు శ్రమ. కథ చెప్తూ ఉన్నాడు, యెహోవా దినము రావాలి అని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ. మీకు శ్రమ కలుగుతూ ఉంది. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? యెహోవా దినము ఆశ పెట్టుకొని ఉన్నావే, నీకు ప్రయోజనమేమిటి అంటూ, అది వెలుగు కాదు, అది వెలుగు కాదు, అంధకారము. అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటు ఎదురైనట్లు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ ఇక దినం. వరుస క్రమములో రాబోయేటటువంటి పరిస్థితులను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సరే, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటను మరింత స్పష్టంగా తేటపరుస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఆ దినము ప్రత్యేకముగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. అది పగలు కాదు, యెహోవాకు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది పగలు కాదు మరియు రాత్రి కాదు, అస్తమయ సమయమందు వెలుగు ఉదయిస్తూ ఉంది, వెలుగు కలుగుతూ ఉన్నది. అది ఒక దినమని ప్రకటిస్తూనే ఆ దినమును గురించి ఈ ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ వెలుగు నేనేనని యోహాను సువార్త 8వ అధ్యాయము 12లోను, 12వ అధ్యాయము 45లోను ప్రభువే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ దినము ప్రత్యేకమైనటువంటి దినమట. ఆ కాలము, ఆ సమయములు మీరు వాటిని బట్టి మీరు గుర్తించమని అంటూ ఉన్నాడు, సిద్ధపడమంటున్నాడు, మీ జీవితాలను మార్చుకోమంటున్నాడు, నా వైపు తిరిగి మీ బ్రతుకులను దిద్దుకోమంటున్న దేవుడు నేను రాబోతూ ఉన్నానని 395 సార్లు ఈ లేఖనమందు రాసి ఉన్నట్లుగా నేను గుర్తించి ఉన్నాను. ఆ కాలమాన పరిస్థితుల సూచనలను కూడా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలను మనం ఈ సమయములో ఒక అంశముగా చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 28 వచనాలలో ఆ మాటను అంటూ ఉన్నాడు. ఆ కాలాలను, పరిస్థితులను బట్టి మనము గుర్తించవలదులమై ఉన్నాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుకొనుచు, అమ్ముకొనుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
చూడండి, ప్రియమైన దైవజనమా, నోవహు దినములలో ఎలాంటి స్థితి ఉన్నదో ఈ రోజున నీవు రాకడ సమీపమైన దినాలలో ఉన్నావని గుర్తుపెట్టుకునే విధముగా ఆ దినాలను దేవుడు సూచన చేస్తూ, నీవు ఇదిగో ఈ కాలములో ఉన్నావా లేవా నిన్ను నీవు తెలుసుకొని లోకాన్ని బట్టి గుర్తించమన్నాడు. నోవహు దినాలలోనట జనులు త్రాగుచును తినుచును పెండిళ్ళు చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారట. అలాగే మరొక మాట కూడా తెలియచేశాడు. ఆ దినము లోతు కాలముందున్నట్లుగా కూడా తెలియచేస్తూ ఉన్నాడు. లోతు కాలముందు కూడా ప్రజలు అలాంటి జీవితములలో విచ్చలవిడితనముతో వివాహ బంధాలను కూడా హేళన చేసే పరిస్థితులలో జీవితాలు, అక్రమము విస్తరిస్తూ ఉన్న జీవితాలలో, భయంకరమైన పాప జీవితాలలో, వావి వరసలు మరిచిపోయిన హీనమైన పరిస్థితులలో, రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితులలో ఆనాటి ప్రజలు జీవించారు. ఇదిగో ఈనాడు నువ్వు పరిశీలన చేసినట్లయితే అలాంటి పరిస్థితులే, భయంకరమైన కరువు కాటకాలు మన పరిస్థితులు కొల్లగొడుతూ ఉన్నాయి. కరోనా దినాలలో మనము కలిగి ఉన్నాం. అయినా ప్రజలకు ప్రభుత్వాలే త్రాగుడికి ద్వారాలు ఇచ్చినాయి. అనేకమైన విందులు వినోదాలలో మునిగి తేలుతూ ఉన్నారు. పాపము వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. అసహ్యమైన కార్యాలలో మునిగి తేలుతూ దానిలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు. జారత్వము పెరిగి లోకాన్ని వెంబడిస్తూ దాన్ని ఆనుకుని ప్రజలు నాశనమవుతున్నారు. హెస్కేలు ఇర్మియా అంటున్నారు, ప్రతి వాడును ఎదుటి వాని స్త్రీని చూచి పళ్ళు ఇకిలిచ్చే జీవితాలలో నలిగిపోతూ ఉన్నారు. భార్యాభర్తల అనుబంధాలు తిలోదకాలిస్తున్నారు. అనురాగం ఆప్యాయతలను దూరపరుస్తూ ఉన్నారు. ఆవేశాగ్రహాలతోటి రగిలిపోతూ హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, వ్యసనాలు, స్వార్థ గుణస్థులై అంత్య దినాలలో ఉంటారని ప్రభు చెప్పిన మాటలు. అంత్య దినాలలో ప్రజలు స్వార్థ ప్రియులు, అనురాగరహితులు అని ప్రభు సెలవిచ్చారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, ఏ క్షణములో ఆయన వచ్చినా నీ హృదయం ఎలా ఉన్నదో తెలుసుకోవాలని ఆయన కాలమాన పరిస్థితులను నీ ముందుంచి మెలకువగలిగి జీవించు. నా వైపు చూడు, నన్ను హత్తుకో, నీలో ఉన్న ప్రతి బలహీనతను నిర్మూలము చెయ్యి, సమాధి చేయమని ప్రభువు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ దినము చీకటి గాఢాంధకారము కమ్మును. అవును, చీకటి శక్తుల అధికారములు పెరిగిపోతూ లోకాధికారి వశములోనికి ప్రజలు మునిగిపోతూ చీకటిని ఆనందముగా స్వీకరిస్తూ ఉన్నారు. వెలుగులోనికి రాలేకపోతున్నారు. పాపమనే అంధకారములోనికి పడిపోతూ ఉన్నారు. అది లోకపు చీకటిగా ఉంది. అది సాతాను యొక్క చీకటిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో అనేక మంది నలుగుతూనే ఉన్నారు. విశ్వాస జీవితములో పలుసార్లు పడిపోతూ తిరిగి లేవలేని వాళ్ళు కొందరు, లేవాలని ప్రయత్నము చేస్తూ పడుతూ లేస్తూనే నలిగిపోయేవారు మరికొందరే ఉన్నారు. దైవజనమా, నీ విశ్వాసం ఇటుపోతూ ఉంది. నీ విశ్వాసములో స్థిరమైన ఆనందాన్ని నీవు పొందగలుగుతూ ఉన్నావా? నిన్ను కాపాడడానికి సృష్టికర్త అయిన పరిశుద్ధాత్మ భూమి మీద సంఘములకు నీకును కావలి అయి ఉన్నాడు. ఆయనను ధరించుకొనవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అంధకారము కప్పు. ఆ దినములలో కూలి దొరకదు, దొరకదు, దొరకదు. కూలి దొరకని కాలం. జకరియా 8వ అధ్యాయం 10వ వచనములో అంటున్నాడు, ఆ దినములలో పనివాడు ఎంత చాకిరి చేసినా ఆ పనికి తగ్గ వేతనము దొరకక నలిగిపోతాడట. నీవు ఆలోచన చేయి ప్రియమైన సహోదరి సహోదరుడు. ఇది నాన్న దేశాలు ఈ కరువు భయంకరమైన స్థితిలో ఉండి ఉద్యోగాలను పోగొట్టుకు
దేశాల నుంచి మా దేశాలు మోయలేవు ఈ కాలమందని వెనకకు పంపుతూ ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదివినా చాలినంత జీతము దొరకక వారు మానసికముగా అశాంతితో రగిలిపోతూ అనేకమైన పాపాలకు ముడికడుతూ ఉన్నారు. నీవింకా గుర్తించడం లేదా? ప్రభువు రాకడ సమీపమైనదని గుర్తించలేకపోతూ ఉన్నావా? నీ హృదయాన్ని ఇంకనూ కఠినముగానే ఉంచావా? ఆలోచన చేసుకోమని వాక్యం తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా తెలియచేస్తూ ఉన్నాడు, నీకొక ఆధారాన్ని నీ ముందు నేను ఉంచుతానని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అదేమిటో తెలుసా? ప్రభువే అంటూ ఉన్నాడు, లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో ఒక మాటను ఆయన మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన రాబోయేటటువంటి భయానకమైన దినాలు ఏమిటో మనకి తెలియచేస్తూ మన ముందు సిద్ధపాటుని మనకు కలుగ చేస్తూ ఉన్న గొప్ప దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి చదవండి. లూకా 21. 21వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతూ ఉన్నది. అది నీవు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొని దాని నాశనము సమీపముగా ఉన్నది, సమీపమైనదని నీవు తెలుసుకోవలసి ఉన్నది. ఎంత చక్కని మాటను మనకి తెలియచేస్తున్నాడో చూడండి. యెరూషలేము చుట్టూ దండ్లు వెంబడిస్తాయట. యెరూషలేము కొట్టబడడానికి మరొకసారి సిద్ధమవుతుందట. దాని నాశనము దగ్గరలోకి వస్తుంది. దానిని నీవు చూచినప్పుడు నా రాకడ సమీపమై ఉన్నదని గ్రహించమని ప్రభువే తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నీవు గమనించినప్పుడు ఆనాడు దానియేలుతోనే చెప్తూ ఉన్నాడు, ఈ యెరూషలేము దండ్లు చుట్టుముడతాయట రాకడ కాల సమయంలో. ఎవరా దండ్లు? యెరూషలేమనగా ఇజ్రాయేలు జనాంగము, దేవుని ప్రజలు. వీరి చుట్టూ కాపలాగా ఎప్పుడు ఈ దేశాన్ని మృంగివేద్దామని ఆయా దేశాలు ప్రయత్నము చేస్తూ ఉన్నాయి. వాటి చుట్టూ కమ్ముకొని కారు మేఘాల వలె కాచుకొని ఉంటాయని దానియేలుతోటి కూడా ఆనాడు తెలియచేశాడు. దానియేలు 7వ అధ్యాయమును మనము చూచినప్పుడు అక్కడ కొన్ని విషయాలను ప్రభు మనకి బయలుపరుస్తున్నారు. ఎవరు ఈ దండ్లు? ఎవరు ఈ కొమ్ములు? ఎవరు ఈ రాజులు అని నీవు గమనించినప్పుడు, ఇదిగో యెరూషలేము చుట్టూ, యెరూషలేమనగా ఇజ్రాయేలును కమ్ము, ఈ రాజులు శత్రు రాజులుగా ఉన్నారు. వారు ఇజ్రాయేలును శ్రమ పెట్టి, బాధ పెట్టి హింసించేవారుగా ఉన్నారు. నా జనులైన వీరికి సంభవిస్తూ ఉన్న ఈ పరిస్థితులను బట్టి ఈ లోకము నా రాకడను, ఈ లోకాంత పరిస్థితులను గుర్తించుకొని గమనించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ రాజులను గురించి మనము చూచినప్పుడు, ఈ యొక్క దండ్లను గురించి ప్రభువు చెప్పిన ఈ మాట, అంత్య దినానికి చెందిన ఈ మాట, ఈ కాలంలో జరుగుతున్న సత్యముతో నీవు పోల్చవలసినదిగా మనము చూద్దాం. చూడండి దయచేసి దానియేలు 7వ అధ్యాయము దానియేలుకు జరిగిన ఈ దర్శనాన్ని చూద్దాం. 7వ అధ్యాయం వచ్చిన బ్రదర్. మొదటి నుంచి కొద్దిగా చదవలసింది. బబులోను రాజుకు బెల్షాసరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగింది. అతడు తన పడక మీద పరుండి ఒక కలను కలకని ఆ కల సంగతి సంక్షిప్తముగా వివరించి వ్రాసాడు. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి
సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడెను. మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటును పోలినది. అది యొక్క పార్శ్వము మీద పడుకుని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను. దానికి 4 తలలు ఉండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి ఇనప దంతములను 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తొత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ల కింద అణగద్రొక్కుచుండెను. నేను చాలు 24వ వచనానికి రండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఒక సమయంతో సరిపోదు గనక ఇప్పుడు 23, 24కి రండి. అక్కడ 4 దర్శనాలు, ఆ ఒక దర్శనములో 4 విషయాలను అక్కడ మనము చూసాం. 4 ఎందుకు చూసాము, 4 మాత్రమే ఎందుకు చూడవలసి వచ్చినది అనేది ఒక అంశమై ఉన్నది. ఇప్పుడు 23 ముఖ్యముగా 24వ వచనాన్ని చూద్దాం. చదవండి. తగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగ చెప్పాను. ఆ 4 జంతువులు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నముకు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కును, పగలగొట్టుచు లోకమంతయు 24వ వచనం చదవండి. 23, 24. 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇందాక చెప్పినట్లు, ఇదిగో యెరూషలేము దండ్లతోటి నింపబడుతూ ఉంది. ఆ సమయాన్ని నీవు గుర్తించినప్పుడు నా రాకడ సమీపమై ఉన్నదని గమనించమని ప్రభువు ఈ మాటలో తెలియచేశాడు. ఇక్కడ దానియేలు చెబుతూ ఉన్నప్పుడు 7 కొమ్ములు, 7 తలలు, 10 కొమ్ములు ఉంటాయని లేఖన అంశమును మనకు చూపిస్తూ ఉన్నారు. 7 కొమ్ములను గురించి మనము చూడాలి అని అన్నప్పుడు దయచేసి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చూసినప్పుడు నేను దీని గురించి మరింత విపులముగా మనతో పంచుకోగలను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి. మరియు 7 రాజులు కలరు, 5 కోలిపోయేది. ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినది మరి ఇప్పుడు లేనిదేనా ఈ క్రూర ముఖము ఆ 7 పాటు ఒకడనై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఈ 10 కొమ్ములు దానియేలుకి ఇందాక 10 మంది పుట్టబోవు రాజులు కలరు అని దానియేలు ఇందాక 7వ అధ్యాయము 24వ వచనములో ప్రకటించి ఉన్నాడు. పుట్టబోవు రాజులు అన్నప్పుడు వారు ఇంకా పుట్టలేదని, అంత్యకాలమునకు సంభవించబోయే స్థితిలో దేవుడు వారిని బయలుపరచలేదని, అది అంత్యకాలానికి దేవుని యొక్క కృపగా మన కాలములో సంభవించిన విషయాలను దానియేలుకు ఆ దినము మరుగు చేసి మన కోసమని ఏర్పాటు చేశాడని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7 రాజులు కలరు. అక్కడ కొమ్ములు దానియేలుకి 4 కనిపించినాయి.
7 గదా ఉండాలి అన్నప్పుడు దానియేలు 3 కొమ్ములు ఇరిగిన తరువాత, అనగా ఇజ్రాయేలును శ్రమపెట్టు 3 రాజ్యములు లేక రాజులు, దేశములు శ్రమ పెట్టిన తరువాత కాలములో 4వ రాజైన బబులోను, బాబెలు రాజు కాలమందు జన్మించాడు. కనుకనే దేవుడు దానియేలుకు మిగిలిన 3 రాజ్యముల విషయము బయలుపరచక రాబోయేటటువంటి 4 రాజ్యములు లేక 4 కొమ్ములను చూపించాడు. మనమైతే అంత్యకాలములో ఉన్నాము గనక మొదటి నుంచి మనకు తెలియపరచాలి గనక 7 కొమ్ములు అని మనకి తెలియచేశాడు. దానియేలుకు మునుపు 3 రాజ్యములు ఇజ్రాయేలును శ్రమ పెట్టి బాధ పెట్టి అవి మరుగైపోయినవి. వారు ఆ శ్రమను అనుభవించారు ఇశ్రాయేలు జనము. 4వ రాజు కాలముందు దానియేలు జన్మనిచ్చాడు దేవుడు. కనుకనే దానియేలుకి ఇవ్వబడిన దర్శనములు మిగిలి ఉన్న రాబోవు కాల దర్శనములై ఉన్నవి. అవి ఆ కాలము నుంచి అంత్యకాలమునకు చెందినవి గనుక దానియేలుకి దర్శనములను చూపించిన దేవుడు అవి మరుగుగా ముద్రించవలసినదిగా, అది అంత్యకాలమునకు చెందినదిగా ప్రభువు మనకు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ 7 రాజ్యములు ఎవరై ఉండవచ్చు అని నీవు చూచినప్పుడు దానియేలుకు ముందు 3 పరిపాలన చేశారు. వారు ఎవరు అన్నప్పుడు ఐగుప్తు మొదటిది, 2 అష్షూరు, 3వది మాదీయులు, పారసీకులు అనగా ఇరాను మరియు ఇరాక్ అయి ఉన్నారు. ఆ తరువాత దానియేలు బబులోను దేశానికి కొనిపోబడ్డప్పుడు దానియేలు ఆ కాలమందున్నాడు. ఆ తరువాత గ్రీకు రాజులను గురించి, తరువాత రోమా సామ్రాజ్యాన్ని గురించి తెలియచేస్తూ 7వది అనగా 7 దాటి 8వ యూరప్ ఖండముగా ప్రకటించాడు. వీటి అంశములు విపులముగా మరొక సమయమున ధ్యానించబొద్దులం. అయితే ఇది ఎక్కడ వరకు స్థాపించబడింది అన్నప్పుడు క్రీస్తు శకము 49వ సంవత్సరము రోమా సామ్రాజ్య కాల పతనము వరకు కూడా ఇది జరిగినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. అంత్యకాలమందు 10 మంది రాజులు వస్తారు అని దానియేలుకు రాబోయే రాజులను గురించి చెప్పారు. ఈ 10 మంది రాజులను గురించి యేసుక్రీస్తు వారు యెరూషలేము చుట్టూ దండ్లు చుట్టుముడతారని, అప్పుడు ఇశ్రాయేలు యూద ప్రజలు కొండల నుంచి దిగవద్దని, పట్టణముల నుంచి కొండలకు కొందరు పారిపోవాలని, ప్రాణములు దక్కించుకోవాలని, ఆ దండ్లు భయంకరమైన వారని, ఇది నా రాకడకు సూచన కాలములో జరుగుతున్నదని, ఇది అంత్యకాలములో జరగబోతున్న విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు తన దాసుని ద్వారా కాకుండా స్వయముగా తానే ప్రకటించారు అని మనము చూస్తూ ఉన్నాం. ఈ అంశాన్నే ఇప్పుడు మనము తీసుకుందాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని మరలా ఒకసారి ధ్యానించుదాం. ఆ 10 మంది దానియేలు చూచిన ఆ 10 మంది రాజులు లేక కొమ్ములను చూచినప్పుడు వారు 10 మంది రాజులని, వారు రాబోయే వారని దానియేలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారు వచ్చారా, వస్తారా? వచ్చినట్లయితే రాకడ కాలము సమీపమై ఉన్నది, రాకడ అతి దగ్గరలో ఉన్నది. ఈ విషయము మనము గుర్తించవలసిన భారము, బాధ్యత మనదిగానే ఉన్నది. దైవజనులారా, దేవుని జనాంగమా, 12వ వచనం మరలా చదవండి. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు,
వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక ఉమ్. గడియ క్రూర ముఖముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. వారు ఇది వరకు రాజ్యము పొందలేదు కానీ ఒక గడియ వరకు క్రూర మృగమునకు రాజ్యము అప్పగించున్నట్లుగా అధికారము కలిగిన వారై జీవిస్తారు అని తెలియచేశాడు. 10 మంది రాజులు కలరు. వారు ఇది వరకు రాజ్యము పొందలేదు. ఇది ముందుగానే జరగబోయే విషయాన్ని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, ఇది జరిగిందా? 10 మంది రాజులుగా కూర్చబడ్డారా? ఒక రాజ్యముగా ఏర్పాటు చేయబడ్డారా? వారందరూ అంత్యక్రీస్తుకు అధికారం ఇవ్వడానికి వారు ఏకమనస్కులై ఉన్నారా? వారు అలా ఉన్నట్లయితే రాకడా భయంకరమైన ఆ కాలము, లోకమునకు సంభవించబోవు భయానకమైన ఆ దినము సమీపమైంది. భయంకరమైన ఆ కాలము సమీపమై ఉన్నది. అది మనము గుర్తించవలసినదై ఉంది. అదేమిటయ్యా? రాకడా రాబోయే మునుపు యేసు క్రీస్తు ప్రభువు యెరూషలేమును దండ్లు చుట్టుముట్టి ఉంటాయి. ఏ ఘడియలోనైనా వారు ప్రళయమై దూసుకొని రాబోతూ ఉన్నారు. మొదట వాళ్ళు దండ్లు ఏకమై ఉంటారు. ఇది కాదు, దానియేలుకి దానియేలు 7లో, ఓ రాజా, నాకు కలిగిన ఈ దర్శనాన్ని చూడయ్యా అయ్యా అంటూ ఆ యొక్క బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూపిస్తూ, అయ్యా తల సింహమై ఉందయ్యా, గుండెలు ఉదరము వెండితో నింపబడ్డదయ్యా, పొట్ట ఇత్తడై ఉన్నదయ్యా అంటూ 4వ దాని గురించి ఆనాడే ప్రకటించాడు. 2 కాళ్ళు ఉన్నాయి కదయ్యా, ఒక పాదమునకు 5 ఏళ్ళు ఉన్నాయ్యా, ఆ 5 వేళ్ళు ఇనుముతో నింపబడి ఉన్నాయ్యా. మరొక పాదం ఉన్నదయ్యా, ఎడమ పాదము, దానికి 5 వేళ్ళు ఉన్నాయ్యా, అవి మట్టితో నింపబడి ఉన్నాయ్యా. అయితే ఓ రాజా, ఈ బలముగా ఇనుము లోకమునకు అనగదొక్కును కదా, అవి బలమైనవి కదా, మరి మట్టి, ఆ యొక్క కీలు లేక ఆ మట్టి బలహీనమైనది కదా రాజా. ఆశ్చర్యం ఏమిటంటే 5 బలమైనటువంటి ఇనుము వంటి 5 దేశాలు లేక 5 రాజ్యాలు బలహీనమైనటువంటి 5 రాజ్యాలతో కలిసి జీవిస్తాయ్యా. ఏకమై 5 10 రాజ్యములు, 10 మంది రాజులవుతారని ఆనాడే దానియేలుకి 4వ అధ్యాయములో కూడా ఇదే మాటను ప్రకటించాడు. ప్రేమైన దైవజనమా, దానిని యేసయ్య యెరూషలేము మీదకు దండ్లుగా ప్రకటించారు. అదే మాటను ప్రకటన 17:12లో 10 మంది రాజులు కలరు. వారిది వరకు రాజ్యము చేయలేదు. అంత్యక్రీస్తు 7వ వానికి అధికారం ఇచ్చి వానిని బలపరుచు రాజగునట్లుగా వీరు 8వ రాజు వలె వారు తయారవుతారని ప్రకటించాడు. ప్రియమైన దైవజనమా, ఆ కాలము, ఆ 10 మంది రాజులు ఎవరో తెలుసా? వారు వచ్చారా అన్నప్పుడు చరిత్రను నీవు తిరగవేస్తే వారు 1998 నవంబర్ 5వ తారీఖున వారు రాజ్యముగా స్థిరపడ్డారు. అది నీకును తెలుసు. అయితే అది ఇందు నిమిత్తమేనా అనే అంశమును బైబిలును తిరగవేస్తున్నప్పుడే గుర్తించగలం. సోలానా అనబడే అలీన శిఖరాగ్రపు అధ్యక్షుని ఆధ్వర్యములో 1998 నవంబర్ 5వ తారీఖున ఒక కూటమిగా ఏర్పడ్డారు. ప్రపంచంలో
అధికారము మనము పొందాలి. మనకంటూ ఒక కరెన్సీ మనకు కావాలి. ఇప్పటి వరకు అగ్రరాజ్యమైన అమెరికా, రష్యా, జర్మనీ, జపాను దేశాల కరెన్సీ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. ఇక మీదట మనము ఈ కరెన్సీని స్థాపించి మనము ప్రత్యేకమైన కూటమి అవ్వాలి అని 1998 నవంబర్ 5 నీవు నెట్లో చెక్ చేసిన, ఆనాటి పేపర్లో చూసిన ఆ సమాచారము నీవు చదివిన ప్రతి ఒక్కని హృదయములో చిరస్థాయిగా ఉండిపోయింది. మనకి ఒక దేశములను ఏలు అధికారము కావాలి అంటే ఏ ఏ దేశాలకు ఆయా దేశాలు వాటి కరెన్సీని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్లో పౌండ్లు, జపాన్ యెన్స్, ఇలా ఆయా దేశాలకు రూబులు, అలాగే రకరకాల యెన్స్, అలాగనే ఇంకా చాలా ఉన్నాయి. ప్రియమైన దైవజనమ, దీనారములు, శకలు, ఇలా ఏ దేశానికి ఆ యొక్క రూకలు వాటి వాటి పేర్లతో కలిగి ఉన్నాయి. కానీ మనము ప్రపంచాన్ని ఏలాలి అంటే ఇవి మనకి చాలదు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనమందరం ఒక కూటమిగా కొంతమంది ఉందామని 10 దేశాలు కలిసినాయి. కరెక్ట్ గా 10 దేశాలు వాటి కరెన్సీని మార్చుకొని ఒక కరెన్సీగా ముద్ర వేయబడ్డాయి. ఆ 10 దేశాలు ఏమిటో తెలుసా? బలమైనవి 5 దేశాలు, బలహీనమైనవి దానియేలు చెప్పిన ఆ గ్రంథమును బట్టి బలహీనమైన 5 దేశాలు. బలమైనవి 5, బలహీనమైనది 5. 1998 నవంబర్ 5వ తారీఖున దేవుడు తన వాగ్దానాన్ని అక్కడ నెరవేర్చి ఉన్నారు. మొదటిది యునైటెడ్ కింగ్డమ్. మీ అందరికి తెలుసు, బ్రెగ్జిట్ ఒప్పందములో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నము చేసిన థెరీసా మే ప్రధానమంత్రి తన పదవినే వదులుకుని వెళ్ళిపోయింది. బోరిస్ జాన్సన్ నేను బ్రెగ్జిట్ ఒప్పందములో ఉంటాను అని వాగ్దానము చేసినప్పుడు తిరిగి అతనిని ప్రధానిగా పెట్టారు. ఎంత బలమైన కరెన్సీ! ప్రపంచాన్ని శాసించడానికి ఆనాడే తమ ప్రయత్నాలను చేశారు. మొదటిది యూకే, రెండవ దేశము ఫ్రాన్స్, 3 జర్మనీ, 4 ఐర్లాండ్, 5 నెదర్లాండ్, తరువాత స్పెయిన్, స్వీడన్, బెల్జియం, డెన్మార్క్, పోలాండ్. 5 బలమైనవి. ఇవి ఏవో మీరు తెలుసుకుని వారు. 5 బలహీనవి. ఓ రాజా, అవి అలాగు ఉండును. ఎందుకు అలా ఉంటాయి? బెల్జియం తోటి ఇంగ్లాండ్ బలమైన ప్రపంచాన్ని ఏలిన మహారాజ వంశంలో చిన్న బెల్జియం దేశానికి ఎందుకు దాసోహం అంటూ ఉన్నది అన్నప్పుడు, ఓ రాజా, అవి అలాగు ఉండును అని దానియేలు చెప్పాడు. దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? ప్రపంచంలో సైనిక బలము కలిగిన దేశాలలో ప్రథమమైనది ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం అయితే, బలహీనమైనటువంటి దేశము బెల్జియం. కానీ బెల్జియంలో 2 వ్యవస్థలు అద్భుతాలు అక్కడ చూడవచ్చు. ప్రపంచంలో రాడారు వ్యవస్థ కేంద్రము బెల్జియమే. అది కొండ ప్రాంతము. 3 కొండల మధ్యనున్న విశాలమైన ప్రాంగణమై ఉంది. అక్కడ ఆ ఎత్తైన ప్రాంతములో రాడారు వ్యవస్థలను అనుసంధానించవచ్చు. ఆ ప్రాంగణం అంతా దానికి ఏర్పాటు చేశారు. రెండవది, ప్రపంచములో వజ్రాల గనులు 95% వజ్రాలు బెల్జియం నుంచే తయారవుతాయి. ఇజ్రాయేలు జనము మీదకు బ్రిటిష్ రోమా సామ్రాజ్యము బలమైనదిగా కనపడుతూ ఉంది. అయితే వారికి ఆర్భాటాలకు, హంగులకు, వజ్ర వైఢూర్యాలు కావాలి. అతి చిన్న దేశమైన దీనితో సహవాసము పెడుతూ ఉన్నాడు. ఓ రాజా, బలమైన 5 దేశాలు ఇనుముతో సూచనై ఉంది. బలహీనమైన 5 దేశాలు మన్నుకు సూచన. అయితే ఈ 2 పాదములు కలిసే ఉన్నాయి, ఒకదానికొకటి సహాయకారిగా ఉన్నాయి. 10 మంది రాజులు కలరు.
వారిది వరకు రాజ్యము చేయలేదు, అయితే ఏక మనస్సు కలిగి వారి రీతిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 10 మంది 10 రీతిలుగా ఉన్నారు. అయితే వీరందరూ 1998వ సంవత్సరములో ఒక కరెన్సీగా మనం అవుదాం, ఏక మనస్కులుగా ఉందాం. ఈ రాకడ సమయంలో మనము ప్రపంచాన్ని ఏలుదాము అని దానియేలు చెప్పిన, ప్రభువు చెప్పిన, ప్రకటన చెప్పిన ఆ మాటలను రుజువు చేయడానికి వీళ్ళందరూ కలిసి యూరో కరెన్సీగా మార్చబడ్డారు. ఈ రోజున నీకు తెలుసు, నాకు తెలుసు, యూరో కరెన్సీ అనేది ప్రపంచాన్ని ఏ రీతిగా శాసనము చేస్తూ ఉన్నది. బ్రిటన్కు పౌండ్స్ ఉన్నాయి, జపాన్కి ఎన్స్ ఉన్నాయి, జర్మనీకి రూబులు ఉన్నాయి. ఇలా దేశాలకు కరెన్సీలు ఉన్నా సరే దేవుని వాక్యము నెరవేరునట్లుగా 10 మంది రాజులు కలరు. వారు రాజ్యమైతే ఏలలేదు, కానీ అంత్యక్రీస్తుకు లేక సాతానుకు లేక వానికి రాబోయే ఆ చివరి కొమ్ముకు అధికారం ఇచ్చినట్లుగా వారందరూ ఏకమవుతారు. ప్రియమైన దైవజనమా, రాకడకు సమీపమైన దినాలలో నీవున్నావని గుర్తించడానికి ప్రభువు ఈ ఆధారాన్ని మనము సూచనలను తెలియచేశాడు. నోవహు లోతు కాలముల యందు ఎలాగూ జరుగుతూ ఉన్నదో నీవు చూడమన్న దేవుడు దానియేలుకు తెలియచేస్తూ ఉన్నాడు. 7 కొమ్ములు, ఇదిగో 7 రాజ్యముల అధికారము సూచన. 10 మంది రాజులు ఉన్నాయి, ఇదిగో 10 మంది రాజులు వస్తారని. యెరూషలేము వాళ్ళు చుట్టూ నింపబడి ఉంటారని. ఏ సమయమో నీవు గ్రహించే లోపుగానే యెరూషలేమును హింస పెడతారని, దానికి మునుపే రాకడ సంఘం ఎత్తబడుతుంది. లోతు సొదొమ గొమొర్రాలను దాటిన తరువాత సురక్షితమైన ప్రాంగణములోనికి పయనమవుతున్నప్పుడు యెరూషలేమును అలా ఆధారము చేసిన మాటను తెలియచేసి, ఆ సొదొమ గొమొర్రాలను దాటిన క్షణముందే అక్కడ భస్మము జరుగుతూ ఉంది. నోవహు కూడా ప్రియమైన దైవజనం సురక్షితమైనటువంటి ఆ ఓడలోనికి చేరిన వెంటనే భయంకరమైన దినం, ప్రళయము రానే వచ్చింది. ఒకానొక దినము సంఘము కొనిపోబడిన వెంటనే ఇక భయంకరమైన పరిస్థితులు. ప్రభు అంటూ ఉన్నాడు, యెరూషలేము దండ్లతో చుట్టబడుతూ ఉంది, ఆ సమయమును బట్టి నీవు గుర్తించమన్నాడు. దాదాపుగా 22 సంవత్సరాలుగా ప్రపంచాన్ని సవాలు విసురుతూ యూరో కరెన్సీగా నాటబడి ఎప్పుడెప్పుడు ఇజ్రాయేలు మీద దాడి చేద్దామనే హృదయముతో 10 మంది రాజులు కలిసి వాటితో మన దేశము కూడా అగ్రిమెంట్ సంతకం చేసి మీతో మేము లావాదేవీలు చేస్తాం. ఈ 10 దేశాల పేర్లతో సహా మనము గుర్తించగలం. ఈ రాకడకు ఆధారం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను, నా రాకడ సమీపమై ఉన్నది, జాగ్రత్త, గుర్తుంచుకోమని హెచ్చరిక చేసి ఉన్నాడు. మనమందరము ఆయన రాకడకు సిద్ధపడి ఆయన సన్నిధానములో నిందారహితులుగా జీవించి ఆయన కృపను పొందుకుందాం. ఈ మాటలు వినికిడిలో దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్.